అంటే అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవగాహన లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు చాలామంది చేశారు గతంలో. సబ్జెక్టు పట్ల అవగాహన కలిగినటువంటి వాళ్ళు పరిపాలన చేసేదానికేను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని గ్రీనింగ్తో సంతకం పెట్టే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సబ్జెక్ట్ లేదంటారా కొడాలి నాని గారికి? మరి కొడాలి నాని గారికి సబ్జెక్ట్ ఉందో, కొడాలి నాని గారికి లేదో, రోడ్లు బాగోలేదని మీరే చెబుతున్నారు, సుందర నందనవనంగా ఉన్నాయని మీరే చెబుతున్నారు. మరి అట్లాంటప్పుడు ఎవరికి సబ్జెక్ట్ ఉన్నట్టు, ఎవరికి సబ్జెక్ట్ లేనట్టు? ఇప్పుడు ప్రజలే చెప్పారు మృత్యుకోటాలుగా తయారైపోయి అంబులెన్స్ వెళ్ళాలన్న ప్రాణాపాయం వచ్చిందని మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు. 500 కోట్ల రూపాయలు ఇచ్చి ముందుగా రోడ్లు మరమ్మతు ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు లేకపోయినా మీపై చర్య తీసుకుంటామన్నారు. సందుల్లో గ్రామీణ వాతావరణంలో కూడా గతంలో ఏజెన్సీని తలపించేటట్టుండే. ఇప్పుడు మరి పవిత్రంగా రోడ్లు ఉంటాయి కదా, పరిశుభ్రంగా మీరు చూడండి. ఏ ఏరియాలో అయినా రోడ్ల దగ్గరికి వెళ్ళి సిమెంట్ వర్కులు కానీ, కాంక్రీట్ వర్కులు కానీ, తారు రోడ్లు కానీ చేస్తున్నారా లేదా? అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలకు సేవ చేస్తే మరోసారి అవకాశం వచ్చింది. ప్రజలు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి అవకాశం ఇద్దామని చూశారు. ఆయన బటన్ నొక్కడానికే సక్సెస్ అవుతున్నాడు కానీ బటన్ నొక్కే విషయంలో అంతవరకే కానీ మిగతా విషయాల్లో కుదరట్లేదంటే ప్రజలు అనేవాళ్ళకి సంక్షేమ పథకాలు కావాలి, అభివృద్ధి కావాలని చూశారు. ఆ సంక్షేమ పథకాలు కూడా ఏంటి? ఒక ఆటో డ్రైవర్ 10,000 వేస్తున్నాడు. ఆ ఆటో డ్రైవర్ బయటికి వెళ్ళగానే అతను బ్లూ లైట్ లేదు, యూనిఫామ్ లేదు, బేర్ బాక్స్ లేదు, సీసీ కడత లేదని చెప్పి వసూలు చేస్తున్నారు. అమ్మాయికి ఇచ్చిన కట్నంకి నా అబ్బాయికి ఇవన్నీ సరిపోతున్నాయి కదా, అబ్బాయికి ఇచ్చిన కట్నానికి నా అమ్మాయి చేయించిన నగలకి. మరి అలాంటప్పుడు వాళ్ళు అభివృద్ధి ఏం చేస్తారు? పరిపాలన అనేది ఎట్లా ఉండాలంటే సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ విషయంలో పూర్తిగా కొత్తగా మంత్రి గారైనా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంది, కృష్ణార్జునులాగా. మరి అలాంటప్పుడు వీళ్ళ కలయికను ఎవరు చేల్చలేరు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సంక్షేమ పథకాలు అనే దానికి అర్జులు నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీని పెట్టారు. పార్టీ పెట్టిన సింబల్లో మాకు ఇంకోటి హైటెక్ సిటీ లేదు, డబ్బు కట్టలు లేవు, ఇల్లు నాగలి చక్రం అంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన అన్నటి కాలంలోనూ ఒక ఎజెండా, పేదవాడు కూడు గూడు అని చెప్పి, అంటే పేదవాడు అనేవాడు తిండి బట్ట ఇల్లు అని ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ మహానుభావుడు అనేది కర్షక పరిషత్తు పెట్టారు, తెలుగు గ్రామీణ క్రాంతి పథకం పెట్టారు, జన్మభూమి ప్రజల వద్దకు పాలన పెట్టారు. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలనికి అర్జుం ఎవరండి? నందమూరి తారక రామారావు గారు పెట్టిన పథకాలే కదండి. ఆ మహానుభావుడు పెట్టినటువంటి కిలో బియ్యం 2 రూపాయలు నాడు ఉచితంగా ఇస్తున్నారు. ఆ మహానుభావుడు పెట్టిన 50 రూపాయలు హార్స్ పవర్ కరెంట్ ఇవాళ ఫ్రీగా ఇస్తుంది. ఆ మహానుభావుడు పెట్టినటువంటి ఆసియా ఖండంలో అతిపెద్ద బస్ స్టాండింగ్ ఇవాళ పాస్తా జిల్లాలోనే గరుడ, ఇంద్ర, వోల్వో, డీలక్స్, హైటెక్ బస్సులో గమ్యస్థానానికి సురక్షితంగా తీసుకెళ్తున్నాయి. ఆ మహానుభావుడు పెట్టినటువంటి కనకదుర్గమ్మ వారిది ఇవాళ ప్రయాణ ప్రాంగణాన్ని సురక్షితంగా తీసుకెళ్తున్నాయి. ఆ మహానుభావుడు పెట్టినటువంటి 30 రూపాయల పెన్షన్ ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ అయింది. ఆ మహానుభావుడు పెట్టినటువంటి మండల కమిషను ఇవాళ బీసీ సోదరులు చట్టసభలోకి వెళ్ళి ఎంపీలుగా, ఎంపీటీసీలుగా చట్టసభలోకి వెళ్తున్నారు. మా మహానుభావుడు పెట్టినటువంటి జనతా వస్త్రాలు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలైన. ఆ మహానుభావుడు పెట్టిన తెలుగు గ్రామీణ క్రాంతి పథకం గ్రామీణ వాతావరణం నోరున్న మనుషులకే కాదు, నోరు లేని పశువులు కూడా వైద్యం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇంకా ఇంతకంటే ఏం చేస్తండి? ఆ మహానుభావుడు పెట్టిన ఆశయాలు తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నటువంటి మాట వాస్తవం. పరిపాలన అంటే గతంలో ఎక్కడ జరిగేదండి? గదినాలు గోళ్ళ మధ్య కూర్చొని రాజదర్బార్ హారుల్లోనూ పెద్ద 5 స్టార్ హోటల్లోనూ జరిగేది. పరిపాలన అనేది ప్రజల దగ్గర తీసుకొచ్చి ఇట్లా ఉంటుందని నిరూపించినటువంటి వ్యక్తి రామారావు గారు. ఆ విషయాన్ని జన్మభూమి కమిటీల ద్వారా చేసేసి వార్షిక నివేదిక, ఇంతమంది పెన్షన్లు పెట్టారు, ఇంతమంది శాంక్షన్ అని చెప్పి ప్రజల ముందుకు పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఏంటి సూపర్ 6 పథకాలండి, ఇంకేముంది చెప్పండి? ఈ పథకాలన్నీ పెట్టిన టీడీపీ గవర్నమెంటే కదా. మా పార్టీలో ఉన్నటువంటి ఆశయమే ఇల్లు నాగలి చక్రం, పేదవాడికి సైకిలు, కూడు గూడు గుడ్డ. మరి ఇలాంటప్పుడు ఇంకా సూపర్ 6 పథకాలు ఏంటి? పథకాలు అమలు అవుతున్నాయి కదా, మరి ఇంకేంటి చెప్పండి?